కామారెడ్డిలో కాప్స్ డెత్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ట్విస్ట్లు ఇస్తోంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఓ ఆపరేటర్ తీస్తే వెబ్ సిరీస్కు మించిపోతుంది. వీళ్ల ముగ్గురు మరణాల గురించి ఆలోచిస్తే వందలాది ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి. వీళ్ల మధ్య ట్రయాంగిల్ స్టోరీ నడిచిందా? లేడీ కానిస్టేబుల్ ఎస్ఐ ఆపరేటర్ను ట్రాప్ చేసిందా? అది కాకుంటే కానిస్టేబుల్ ఆపరేటర్ లవ్ స్టోరీలోకి ఎస్ఐ విలన్లా ఎంటర్ అయ్యారు. ఇవన్నీ కాదనుకుంటే ఎస్ఐపై హనీ ట్రాప్ జరిగిందా? ఇలా అనుకుంటూ పోతూ ఉంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు ఈ కేసును చుట్టుముడుతున్నాయి. అయితే ముగ్గురు మృతికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నీళ్లలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్టు పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్లో వెల్లడైంది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తేల్చారు. మరో ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని తేలిపోయింది. కానీ ముగ్గురు మృతికి సంబంధించి ఇంకా కొన్ని అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ముగ్గురు ఒకేసారి చెరువులోకి దూకి చనిపోయారా, లేక ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. కానీ ఈ ముగ్గురికి సంబంధించి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగానే పోలీసులు ముందుకు కదులుతున్నారు. అలా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ల మధ్య ఆత్మహత్యపై ముందే చర్చ జరిగినట్లు కూడా విచారణలో తెలుస్తోంది. నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నేను చేసుకుంటానని, చివరికి ఇద్దరం కలిసి చనిపోదామంటూ ఇద్దరూ చాటింగ్ చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై వారిద్దరూ ఎస్ఐతో సైతం చర్చలు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయే ముందు కూడా ఈ ముగ్గురు పలుమార్లు ఫోన్లలో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయి కుమార్, శృతి సెల్ ఫోన్లో అన్లాక్ కాకపోవడంతో కేసు చిక్కుముడి ఇంకా వేయటం లేదు. ముందు నుంచి ఈ కేసును లోతుగా పరిశీలిస్తే ఒక పెళ్ళైన వ్యక్తి, పెళ్ళై విడాకులు తీసుకున్న మహిళ, పెళ్లి కాని యువకుడు, ఈ ముగ్గురు కలిసి చావడం పోలీస్ డిపార్ట్మెంట్నే విస్తుపోయేలా చేసింది. అసలు కానిస్టేబుల్ అయిన శృతికి నిఖిల్తో పరిచయం ఎలా మొదలైంది? వీరి మధ్యలోకి ఎస్ఐ సాయి కుమార్ ఎంటర్ అయ్యారా అన్న విషయాలే ఇప్పుడు కీలకంగా మారాయి. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మధ్య పరిచయం గురించి ఆరా తీస్తే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు వాట్సాప్ మెసేజ్లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పెళ్ళై విడాకులు తీసుకున్న శృతి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. బీబీపేటలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లు మరమ్మతులు చేసేవాడని చెబుతున్నారు. ఇదే క్రమంలో, అంటే సరిగ్గా ఇదే క్రమంలో శృతి, నిఖిల్ల మధ్య పరిచయం ఏర్పడ్డట్లు అర్థమవుతోంది. వయస్సులో శృతి నిఖిల్ కంటే పెద్దదైనప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు కూడా స్థానికుల నుంచి వస్తున్న సమాచారం.